సహవాసము. సహవాసంలో మొదటి భాగం ఏంటంటే దేవునితో ఎందుకు సహవాసం చేయాలి. సహవాసంలో మొదటి భాగం ఏంటంటే దేవునితో ఎందుకు సహవాసం చేయాలి. అందులో మనం చెప్పుకున్న విషయాలు ఏంటంటే దేవుడు మనల్ని రక్షించి సంఘంలో పిలిచింది దేనికంటే దేవుడు మనతో సహవాసం చేయడానికి అనే సంగతిని నేర్చుకున్నాం. అసలు ఎందుకు దేవునితో సహవాసం చేయాలి అన్నప్పుడు 3 విషయాలు తెలియజేశాను. ఎవరైనా చెప్తారా? దేవునితో ఎందుకు సహవాసం చేయాలని 3 విషయాలు తెలియజేశాను. దేవునిలో ఫలించడానికి దేవునితో సహవాసం చేయాలి. దేవుని యొక్క నేర్చుకోవడానికి దేవునితో సహవాసం చేయాలి. దేవుని వలె మారడానికి దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేసిన వ్యక్తులు ఎవరైనా బైబిల్లో ఉన్నారా అంటే ఇతర కోసం చెప్పాను. ఒకరు హానోకు, మరొకరు నోవాహు. అసలు దేవునితో ఎలా సహవాసం చేయగలం అన్నప్పుడు మళ్ళీ 3 విషయాలు చెప్పాను. ప్రార్థన ద్వారా దేవునితో మనం సహవాసం చేయొచ్చు. వాక్యాన్ని ధ్యానించడం ద్వారా కూడా దేవునితో సహవాసము చేయొచ్చు. దేవుని ఆరాధించడం ద్వారా కూడా దేవునితో సహవాసము చేయొచ్చు. అసలు దేవునితో సహవాసం చేయలేకపోవడానికి 3 కారణాలు చెప్పాను. ఒకటి, పాపం వల్ల దేవునితో మన సహవాసము చేయలేం. లోకాసుల వల్ల కూడా దేవునితో మన సహవాసము చేయలేం. ప్రార్థన వాక్య ధ్యానాన్ని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వారు కూడా దేవునితో ఏం చేయలేరు, సహవాసం చేయలేరు. ఇది మొదటి భాగం, సహవాసంలో మొదటి భాగం. సహవాసంలో రెండో భాగాన్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం. సహవాసంలో రెండో భాగం ఏంటంటే తోటి విశ్వాసులతో సహవాసం ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, దాని యొక్క ప్రాముఖ్యతలు ఏంటి. ఈరోజు తోటి విశ్వాసంతో ఎందుకు సహవాసం చేయాలో దాని యొక్క ప్రాముఖ్యత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా తోటి విశ్వాసంతో సహవాసం ఎందుకు చేయాలి. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. జాగ్రత్తగా కొన్ని విషయాలు మీరు నేర్చుకోవాలి. తోటి విశ్వాసంతో ఎందుకు సహవాసం చేయాలో, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు. గ్రంథకర్త ఏం మాట్లాడుతున్నాడంటే, అపోస్తలుడైన యోహాను ఏం మాట్లాడుతున్నాడంటే, మాతో కూడా మీకును ఏం కలగాలి అంటే, మేము ఏ సహవాసంలో అయితే ఉన్నామో ఆ సహవాసం మీకు కలగాలి. మాతో పాటు మీకు సహవాసం కలగాలంటే ఏం చేయాలంట చెప్తున్నాడు. మాతో పాటు మీకు సహవాసం కలగాలంటే ఏం చేయాలి అని చెప్తున్నాడు. చూడండి, మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడాను ఉన్నది. అంటే దేవునితోనూ క్రీస్తుతోనూ మనం ఏం చేయాలి, సహవాసం చేయాలి. అలా సహవాసం చేయాలంటే ఆల్రెడీ సహవాసం చేసేవారితో మీరు ఏం చేయాలి, మీరు సహవాసం చేయాలి. ఇప్పుడు నేను దేవునితో సహవాసం చేస్తున్నాను, మీరు దేవునితో సహవాసం చేయాలంటే దేవునితో సహవాసం చేసేవారితో మీరు సహవాసం చేస్తే మీరు దేవునితో ఏం చేయగలరు, సహవాసం చేయగలరు. అంటే ఈ సహవాసంలో ఏం జరుగుతుందంట, మాకు తెలిసిన విషయాలు ఇతరులతో పంచుకుంటాం. మేము విన్న సంగతులను ఇతరులతో పంచుకుంటాం. అంటే నాకు ఏ సంగతులు అయితే వచ్చాయో, నేను ఏ సంగతి అయితే వింటున్నానో వాటిని మీతో పంచుకోవడం వల్ల మీరు కూడా దేవునితో ఏం చేయడానికి అవకాశం ఉంటుంది, సహవాసం చేయడానికి ఉంటుంది. అంటే తోటి విశ్వాసులతో ఎందుకు సహవాసం చేయాలంటే వాళ్ళకి తెలిసిన విషయాలు మీకు చెప్తారు, వాళ్ళు విన్న విషయాలు మీతో చెప్తారు కనుక మీరు కూడా దేవునితో సహవాసం చేయడానికి ఏముంటుంది, అవకాశం ఏర్పడుతుంది. అంటే ఖచ్చితంగా దేవుని పిల్లలతో సహవాసం చేయడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు ప్రాముఖ్యమైనది అంటే దేవుని పిల్లలు వారికి తెలిసిన విషయాలు మీతో పంచుకుంటారు కనుక, వారు విన్న విషయాలు మీకు నేర్పిస్తారు కనుక మీరు కూడా దేవునితో సహవాసం చేయడానికి ఏముంటుంది, అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దేవుని పిల్లలతో మనం ఎప్పుడు ఏం చేయాలి, సహవాసం చేయాలి. ఆ సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. ఆది సంఘంలో కూడా మనం గమనించగలిగితే ఆది సంఘంలో కూడా చాలా మంది దేవుని సహవాసానికి దూరంగా ఉంటారంట. ఒక మాట చెప్పాలంటే దేవుని మందిర సహవాసానికి, మందిరంలో ఉన్న తోటి విశ్వాసులతో సహవాసం చేయడానికి ఆది సంఘంలో చాలా మంది దూరంగా ఉండేవాళ్ళంట. అలా దూరంగా ఉంటున్నప్పుడు వారిని హెచ్చరిస్తూ అపోస్తలుడైన పౌలు ఏం మాట్లాడుతున్నాడో కూడా చూడగలిగితే హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 24, 25 వచనాలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక. అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే కొందరు సమాజంగా కూడటం ఏం చేస్తున్నారంట, సమాజంగా కూడటం అంటే తోటి విశ్వాసులు అందరూ కలిసి దేవుని మందిరంలో ఉంటారు కదా, తోటి విశ్వాసులతో ఆ సహవాసాన్ని కొంతమంది ఏం చేస్తున్నారంట, మానుకుంటున్నారంట. విశ్వాస జీవితం
విశ్వాస జీవితంలో సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సమాజంగా కూడటం అనేది ఏం చేయకూడదు, మానకూడదు. సమాజంగా కూడు మానేమనుకోండి, నువ్వు ఇంటికాడ ఒంటరిగా ఉంటావు. అలా ఒంటరిగా ఉండడం అన్నది అంత మంచిది కాదు. విశ్వాసం ఎప్పుడూ ఒంటరిగా ఉండకూడదు. దేవుని పిల్లలతో ఖచ్చితంగా ఏం చేస్తుండాలి, సహవాసం చేస్తూ ఉండాలి. ఎప్పుడెప్పుడు చేయాలి సహవాసం, ఎప్పుడెప్పుడు చేయాలి దేవుని పిల్లలతో సహవాసం, ఎప్పుడెప్పుడు చేయాలి? ఆది సంఘాన్ని అడిగితే ఎప్పుడెప్పుడు దేవుని పిల్లలతో సహవాసం చేయాలి, ఎలా సహవాసం చేయాలో ఆది సంఘం చెబుతూ ఉంటుంది. ఆది సంఘం ఎలా ఉందో మీరు చూడగలిగితే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం. 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టు విరుచుటి యందును ప్రార్థన చేయుటి యందును ఎడతెగక ఉండిరి. అంటే దేవుని పిల్లలతో లేదా తోటి విశ్వాసులతో లేదా సంఘంతో ఎలా సహవాసం చేయాలంట, ఎప్పుడు సహవాసం చేయాలంట, ఎడతెగక సహవాసం చేయాలి. ఎడతెగక సహవాసం చేయాలి. ఎడతెగక సహవాసం చేయాలి. ఎడతెగక అంటే మనకు అర్థం అవుదని కింద చెబుతుంటాడు. 46వ వచనం చూడండి ఏం చెప్తున్నాడు. మరియు వారి ఏక మనస్కులై ప్రతిదినం దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టు విరిచిచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. ఏమండి, ప్రతిదినం దేవాలయంలో ఏం చేస్తున్నారంట, తప్పక కూడుకొనుచు. అంటే తోటి విశ్వాసులతో ప్రతిదినం ఏం చేయాలి, మనం కూడుకోవాలి. తోటి విశ్వాసులతో ప్రతిదినం ఏం చేయాలి, సహవాసం చేయాలి. తోటి విశ్వాసులతో ప్రతిదినం సహవాసం చేయాలి. అలా తోటి విశ్వాసులతో ప్రతిదినం సహవాసం చేయడం వల్ల ఏం జరుగుతుందంట, వచ్చే రిజల్ట్ ఏంటంట కింద చెప్తున్నా చూడండి. 47వ వచనంలో 2వ లైను. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అంటే అనేక మంది మారాలి అంటే, అనేకులు మారి సంఘంలో చేర్చబడాలంటే సంఘస్థులు ప్రతిరోజు ఏం చేయాలంట, సహవాసం చేయాలి. సహవాసం చేయాలి. మన సంఘం అభివృద్ధి చెందాలంటే, మన సంఘంలో అనేక మంది మారి రక్షణ పొందాలి అంటే సంఘస్థులందరూ ఏం చేయాలి, సహవాసం చేయాలి. సహవాసం చేస్తున్నప్పుడే ఈ సహవాసంలో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు దేవుని నమ్మనవాడికి, మీరు ఎవరో దేవుని నమ్మనవాడికి దేవుని మాట చెప్పి సంఘానికి తీసుకొచ్చారు కదా, అలా సంఘానికి వచ్చిన వాడు సంఘస్థులందరూ ఏం చేస్తుంటారు, పాటలు పాడుతుంటారు, ప్రార్థన చేస్తుంటారు, దేవుని మాటలు వింటూ ఉంటారు, దేవుని మాటలు చెప్పుకుంటుంటారు. ఈ తాకిడి ఇవన్నీ వింటున్న ఆ మారణ వ్యక్తి కూడా ఏమవుతాడు, మారడానికి అనేకులు మారాలి అంటే సంఘస్థులు ప్రతిదినం ఏం చేస్తుండాలి, సహవాసం చేస్తూ ఉండాలి. మనం ఎవరికో వెళ్ళి దేవుని మాటలు మొక్కలు చెప్పితే మారిపోడరా, సువార్త పేరుతో మొక్కలు చెప్తే మారిపోడు. అలా ఎవరికైతే మనం సువార్త చెప్తున్నామో వాడిని ఎక్కడ తీసుకురావాలి, సంఘానికి తీసుకొస్తే సంఘంలో ఉన్న కార్యక్రమాల వల్ల ఏమవుతాడు, రక్షింపబడతాడు. మన సువార్త ఎవరికైతే చెప్పినా వాడిని ఎక్కడ లెక్క రావాలి, సంఘానికి లెక్క రావాలి. సంఘానికి వస్తేనే సంఘంలో జరుగుతున్న ఈ కార్యకలాపాల వల్ల, సంఘంలో జరుగుతున్న ఈ ఆరాధన వల్ల, సంఘంలో జరుగుతున్న ఈ పాటల వల్ల, సంఘంలో జరుగుతున్న ఈ ప్రార్థనల వల్ల, సంఘంలో జరుగుతున్న దేవుని మాటల వల్ల వాడు విని బలపడి మరింతగా ఏమవుతాడు, రక్షణ పొందడానికి వాడు మనసు ఏమవుతుంది, ప్రేరేపించబడుతుంది. ప్రారంభ సంఘంలో అనేకులు ఏమవుతున్నారంట, రక్షింపబడుతున్నారంట, సంఘస్థులు చేర్చబడుతున్నారంట. ఎందుకు సంఘస్థులతో అనేకులు రక్షింపబడి చేర్చబడుతున్నారు, సంఘస్థులు ప్రతిదినం ఏం చేస్తున్నారు, 46వ వచనం. మరి వారు ఏక మనస్కులై ప్రతిదినం దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టు విరిచిచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వల్ల దయ. వీళ్ళు రోజు కూడుకోవడం వల్ల ఏం జరుగుతుందంట, 47వ వచనం. 47వ వచనం 2వ వచనం. ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినం వారితో చేర్చుచుండెను. అంటే రక్షణ పొందేవారు మనతో చేర్చబడాలంటే ముందు మనం ఏం చేయాలి, రక్షణ పొందేవారు మనతో చేర్చబడాలంటే సంఘస్థులుగా మనం ఏం చేయాలి, ప్రతిదినం దేవాలయంలో తప్పక కూడుకొనుచు దేవుని ఆరాధించుచు పాటలు పాడుచు ప్రార్థన చేయడం వల్ల కొత్తవాడు, మారనవాడు ఈ పనులన్నీ చూసి వాడికి ఏమనిపిస్తుంది, మారాలనిపిస్తుంది. అంటే మన సంఘంలో మారనవారు మారాలి అంటే మారిన వారు ఖచ్చితంగా దేవునితో ఏం చేయాలి, సహవాసం చేయాలి ప్రతిదినం అంట. కానీ ఈరోజు మన సంఘాల్లో ప్రతిరోజు కూడుకునే వాతావరణం ఉందా, లేదు. ఎప్పుడెప్పుడు కూడుకుంటాం, ఆదివారం కూడుకుంటాం, కుదిరితే స్త్రీల కూటం అని శుక్రవారం కూడుకుంటారు, వాళ్ళు కూడా చాలా తక్కువ మందే. కుదిరితే నెలకు ఒకసారి ఏదో విజ్ఞాపన ప్రార్థనలో కూడుకుంటున్నాం. గట్టిగా కూడుకుంటే నెలలో మనం కూడుకునేది ఎప్పుడు, ఒక్కరోజు కూడుకుంటే అనేకులు మారతారా,
కొత్త వాళ్ళు మారతారా? అంటే కొత్త వాళ్ళు మారాలంటే వీలైనంత వరకు మనం ఏం చేయాలి? ఎక్కువ సార్లు దేవునితో తోటి విశ్వాసులతో సహవాసం చేయడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. ఆదివారం ఒక్కరోజే ప్రార్థన జరుగుతుంది. స్త్రీలకు ఏదో స్త్రీలకు కూడా జరుగుతుంది. నాకు అనిపిస్తుంది పురుషులు కూడా ఒకటి పెట్టి వారంలో ఒక రోజు కూడుకుంటే బాగున్నాయి అనిపిస్తుంది. ఏం చేద్దాం? పురుషుల కూడిక, స్త్రీల కూడకలు ఉన్నాయి అన్ని చోట్ల, పురుషుల కూడికలు లేవు. ఒక పురుషుల కూడిక పెట్టి పురుషులు కూడా కూర్చొని ప్రార్థన చేయడం, ఆరాధించడం, పాటలు పాడడం వల్ల మారణ పురుషులు ఏమవడానికి అవకాశం ఉంటుంది? మారడానికి అవకాశం ఉంటుంది. ఏం చేద్దాం? పెట్టుకుందాం పురుషుల కూడిక. అసలు ఆదివారమే కుదరట్లేదు రావడానికి, ఈ పురుషుల కూడికలు ఏంట్రా బాబు అంటారా? కానీ ఆది సంఘం మాత్రం ఏం చేసిందంట? ప్రతి దినం దేవాలయంలో తప్పక కూడుకొనుచు వారు కలిసి ప్రార్థించడం ద్వారా, వారు కలిసి ఒకరితో ఒకరు సహవాసం చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే అనేకులు రక్షింపబడడానికి ఏమైంది? అవకాశం ఉంది. నేను చెప్తున్నాను, అనేకులు రక్షింపబడాలి అంటే ఖచ్చితంగా తోటి విశ్వాసులతో మనం ఖచ్చితంగా ఏం చేయాలి? సహవాసం చేయాలి. సహవాసం చేయాలి. ఇది ఈ సహవాసం అన్నది ప్రతిరోజు జరగాలరా. ప్రతిరోజు ఏం చేయాలి? సహవాసం జరగాలి. అదే చెప్తున్నాడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మాట్లాడుతూ ప్రతిరోజు సహవాసం జరగాలి. ఏం జరుగుతుందంట? 10వ అధ్యాయం 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయము. ప్రేమ చూపుటకును సత్కార్యములను చేయుటకును ఒకరినొకడు పురుకొలపవలెను అని ఆలోచించము. అంటే ఎక్కువ సార్లు మనం కలుసుకోవడం వల్ల, ఎక్కువ సార్లు కలిసి మన దేవుని ఆరాధించడం వల్ల దేవునిలో మరింతగా ఏమవుతాం? బలపడతాం. మరింతగా అంటే ప్రతిసారి దేవుని మాటలు వింటున్నప్పుడు, ప్రతిసారి ప్రార్థన చేయాలి, పాట పాడాలి, ఆరాధించాలని ప్రతిసారి చెప్పుకుంటున్నప్పుడు ఒకసారి కాబట్టి ఒకసారి ఏం చేయాలనిపిస్తుంది? మనిషికి చేయాలనిపిస్తుంది. అసలు ఎంత ప్రార్థన చేయనివాడన్నా రోజు వస్తున్నప్పుడు అందరూ చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేయటం ఏదో ఒక రోజు ఖచ్చితంగా అనిపిస్తుంది. అంటే ఈ సహవాసంలో మనం ఉండడం వల్ల మన ఆధ్యాత్మిక జీవితం ఏమవుదు? ఆరిపోదు. ఉదాహరణకి చాలా పుల్లలు ఒక చోట మంట వేసామండి, చాలా కర్రలు పెట్టి మంట వేసాం. మంట బాగా రాచుకుంది, బాగా మంట వెలుగుతుంది. అలా బాగా మంట వెలుగుతున్నప్పుడు ఒక కర్రను తీసి పక్కన పెట్టాం అనుకోండి, ఏమవుతుంది? కర్ర కొద్దిసేపటికి ఆరిపోద్ది. ఈ కర్ర ఆరకుండా ఉండాలంటే మిగతా కాలుతున్న కర్రలతో ఉన్నప్పుడే ఈ కర్ర కాలుతూ ఉంటుంది. అంటే సహవాసంలో ఉంటున్నప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఈ సహవాసం నుంచి ఎవరైతే దూరం అవుతాడో తెలియకుండానే లోకంలో వాడు ఏమైపోతాడు? కలిసిపోతాడు. అంటే ఆధ్యాత్మికంగా తోటి విశ్వాసులతో సహవాసం చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక కొటేషన్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తానండి. సహవాసానికి దూరం అయితే ఆత్మీయంగా మనం ఆరిపోతాము. ఆత్మీయంగా ఆరిపోతే లోకంలో కలిసిపోతాం. నా పాయింట్ మీకు అర్థమవుతుందా? సహవాసానికి ఎవడైతే దూరం అవుతాడో వాడు ఆత్మీయంగా ఏమైపోతాడు? చచ్చిపోతాడు. ఆత్మీయంగా చచ్చిపోతే లోకస్తుల వలె మారిపోతాడు. అంటే మనం లోకస్తుల వలె మారకుండా ఉండాలంటే ఆత్మీయంగా బ్రతుకుండాలి. ఆత్మీయంగా బ్రతుకుండాలంటే ఆత్మీయులతో కలిసి ఏం చేయాలి? మనం సహవాసం చేయాలి. కనుక తోటి విశ్వాసులతో మనం ఎప్పుడు సహవాసం చేయడానికి ఏం చేయాలి? ఇష్టపడాలి. వీలైనంత వరకు ప్రార్థనలు ఉన్నప్పుడు మానకుండా రావడానికి ఏం చేయాలి? మనం ప్రతిరోజు పెడితే రాలేరు, అప్పుడెప్పుడు పెట్టినా కూడా రాలేకపోతున్నాం అంటే మనం ఆత్మీయంగా ఏమైపోయాం? చచ్చిపోయాం. జీవించుతున్నామన్న పేరు ఉంది కానీ నువ్వెవరు? మృతుడివే. మృతులు ఇంటికాడే ఉంటారు, మృతులు వేరుగానే ఉంటారు. సహవాసంలో ఉంటేనే మనం బ్రతుకుతాం. కనుక సహవాసంగా మనం కూడుకునే అది ఏ సమయమైనా వీలైనంత వరకు రావడానికి ప్రయత్నం చేయండి. సహవాసంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. సహవాసంలో పాల్గొంటేనే మీరు వెలిగింపబడతారు. మీరు వెలుగుతున్నారు అంటే మీరు బ్రతుకున్నారని అర్థం. చిన్న చిన్న కారణాలు చెప్పి చాలా మంది సహవాసానికి దూరంగా ఉంటారండి. వాళ్ళు ఆత్మీయంగా చచ్చిపోతారు. అది అంత మంచిది కాదు. ఖచ్చితంగా సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మీ అందరికీ తెలుసు, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా శిష్యులను సువార్తకు పంపిస్తూ ఒకరిని పంపించాడా, ఇద్దరు పంపించాడా? ఏమండి? యేసుక్రీస్తు వారు సువార్తకు పంపిస్తూ ఒక్కొక్కరిని పంపించాడా, ఇద్దరు పంపించాడా? ఇద్దరు ఎందుకు పంపిస్తారు? ఒక్కొక్కటి పంపించచ్చు కదా? లేదు, ఇద్దరు వెళ్ళాలి. ఇద్దరు ఎందుకు వెళ్ళాలి? ఇద్దరు ఖచ్చితంగా ఏం చేయాలి? సహవాసం ఉండాలి. సహవాసం ఉంటేనే ఒకటి పడిపోయిన కూడా ఏం చేయగలడు? లేపగలడు. చూడండి, ఆ యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు చూడండి, ఎలా సువార్తకు పంపిస్తున్నాడు. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 7వ వచనం. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 7వ వచనం. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరుగా పంపించు. ఇద్దరిద్దరుగా ఏం చేస్తున్నాడు? పంపిస్తున్నాడు అంట. 12 మందిని 12 ఊర్లు పంపించలేదు. 12 మందిని ఎన్ని ఊర్లు పంపించాడు? 6 ఊర్లు పంపించాడు. మనం అనుకుంటాం 12 మంది 12 చోట్లకి వెళ్ళిపోయి ఎక్కువ చేస్తాం. కాదు. ఒక్కొక్కడిగా వెళ్తే ప్రమాదం. ఒక్కొక్కడిగా ఉంటే ప్రమాదం. మనం ఎప్పుడు ఒంటరిగా
ఉండకూడదు. ఖచ్చితంగా ఆత్మీయులతో, తోటి సహోదరులతో, తోటి విశ్వాసులతో కలిసి ప్రయాణం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. అది యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మీరు ఇద్దరిద్దరికి వెళ్ళాలి. ఇద్దరిద్దరికి ఎందుకు వెళ్ళాలి? ఇద్దరిద్దరికి వెళ్ళాలి, ఒకరికొకరు తోడు ఉంటారు కనుక, ఒకరికొకరు ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది కనుక, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక, ఒకరు పడిపోతే ఒకరు లేవనెత్తడానికి ఏముంటుంది? అవకాశం ఉంటుంది కనుక ఖచ్చితంగా ఇద్దరుగా ఉండండి, కలిసి ఉండాలని ప్రయత్నం చేయండి. ఒక్కడిగా మీరు ఉండకండి. ఒంటరితనం అంత మంచిది కాదు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఇతరులను పంపిస్తూ కూడా మనకేం నేర్పిస్తున్నాడంటే సహవాసం. ఇద్దరితో, తోటి విశ్వాసంతో ఖచ్చితంగా ఏముండాలి? సహవాసం ఉండాలి. నువ్వు పడిపోతే లేపడానికి అవకాశం ఉంటుంది, నీ కొరకు ప్రార్థించడానికి అవకాశం ఉంటుంది, నిన్ను ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది. అది నువ్వు ఒంటరిగా ఉన్నావు అనుకో, నీ కోసం ప్రార్థించేవాడు అవడం, నేను ప్రోత్సహించేవాడు, నేను పురుకొలిపోయాడు అవడం, నేను లేపేవాడు అవడం. కనుక ఖచ్చితంగా తోటి విశ్వాసాలతో, సంఘంతో నువ్వు కలిసి ఉండడం వల్ల నీ కొరకు ప్రార్థించే వాళ్ళు ఉంటారు, నిన్ను ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు, నిన్ను పురుకొలిపే వాళ్ళు ఉంటారు, నువ్వు పడిపోయినా లేపే వాళ్ళు ఉంటారు. గనుకనే తోటి విశ్వాసాలతో ఖచ్చితంగా మనం ఏం చేయాలి? సహవాసం చేయాలి. అండ్ ఇదే విషయాన్ని ప్రసంగి గారు కూడా మాట్లాడుతూ ఆయన ఎలా చెప్తున్నారు చూడు, ప్రసంగి ఎలా చెప్తున్నారు చూడండి. ప్రసంగి గారు ఎలా మాట్లాడుతున్నారు? ప్రసంగి గ్రంథము 4:9 ఆయన కూడా ఏమంటాడంటే ఒంటరిగా ఉండకూడదు, జంటగానే ఉండాలని ఆయన మాట్లాడుతున్న మాటలు మీరు చూడండి. ప్రసంగి గ్రంథము 4:9 అందరు తెస్తారు. ప్రసంగి గ్రంథము 4:9 ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడే ఉండు కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఈయన కూడా ఏం చెప్తున్నాడు? రేపు ఒంటరిగా ఉండొద్దురా బాబు. ఒంటరిగా ఉంటే మీరు ఏమైపోతారు? ఫలం ఉండదు, పడిపోతారు. ఒంటరితనం మంచిది కాదు. ఖచ్చితంగా సంఘంతో, సహోదరులతో నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? సహవాసం చేయాలి. ఒంటరితనం మంచిది కాదు. కానీ ఈయన ఏమన్నాడు? ఇద్దరు కూడి ఉండుట ఏం కలుగుతుందంట? మంచి ఫలం కలుగుతుంది, అలాగే మేలు కలుగుతుంది. ఇందుకు ఏం మేలు కలుగుతుంది? ఇద్దరు కలిసి ఉండడం వల్ల ఏం మేలు కలుగుతుంది? 10వ వచనంలో చెప్తున్నాడు. 10వ వచనంలో కలుపుతున్నాడు. ఇద్దరు కలిసి ఉండడం వల్ల ఏం కలుగుతుంది అంట? 10వ వచనం. వాడు పడిపోయినను 10వ వచనం ఇద్దరు కలిసి ఉండడం వల్ల ఏమవుతుందంట? ఒకడు పడిపోతే ఇంకోటి లేపడానికి అవకాశం ఉంటుందంట. 11వ వచనం. ఇద్దరు కలిసి పండుకోవడం వల్ల వారికి వెట్ట కలుగును. ఒంటరి దానికి ఏం కలగదు? వెట్టగలదు. ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే ఇద్దరు కలిసి ఉండడం వల్ల రాపిడి జరుగుతుంది. ఇక భార్య భర్తల కోసం మీరు ఆలోచించకండి. మీరు మంచి ప్రదేశాలకు వెళ్ళారనుకోండి, అక్కడ విడివిడిగా పడుకుంటే ఆ చలికి, ఆ మంచుకి చచ్చిపోతారు గడగట్టి. అలాంటి చోట్ల ఇద్దరు కలిసి ఉండడం వల్ల, ఇద్దరు కలిసి పక్కన పడుకోవడం ఏమవుతుంది? వేడి పుడుతుంది. వేడి పుట్టడం వల్ల మనిషి ఏమవుతాడు? బ్రతుకుతాడు. సహజంగా మనిషి అలా పడిపోయాడు అనుకోండి, కళ్ళు తిరిగి పడిపోయాడు అనుకోండి, చెమటకు ఎక్కేస్తాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? ముందుకెళ్ళి కాళ్ళు గట్టిగా పాముతాం. దేనికి? ఒంట్లో ఏం పుట్టాలని? వేడి పుడితేనే మనిషి బతుకుతాడు. ఇప్పుడు అలా ఆడి వేడి పుట్టాలంటే ఎవడో కూడా ఏం చేయాలి? ఖచ్చితంగా కాళ్ళని ఆడి వేడి పుడుచుకోలేడు. అంటే ఇద్దరు కలిసి ఉండడం వల్ల, మరొకరితో మనం సహవాసం చేయడం వల్ల ఏం జరుగుతుందంటే పడిపోతే లేవడానికి అవకాశం ఉంటుంది. 10వ వచనంలో చెప్తున్నాడు. 11వ వచనంలో ఏం చెప్తున్నాడు? వెట్టగలుగుతుంది, వేడి పుడుతుంది, వేడి వల్ల కూడా బ్రతకడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నాడు. 12వ వచనంలో ఏం చెప్తాడు చూడండి. 12వ వచనంలో ఏం చెప్తున్నాడు? ఒంటరిగా ఒకరి మీద మరొకడు పడిని ఎడల ఇద్దరు కూడి వాడిని ఎదిరింపగలరు అంటాడు. 12వ వచనంలో ఏం చెప్తున్నాడు? శత్రువులు ఎవరైనా వచ్చారనుకోండి, శత్రువులు వస్తే ఇద్దరు కలిసి ఏం చేయొచ్చు? శత్రువు వచ్చాడు, ఒక్కడే ఉన్నప్పుడు శత్రువు వచ్చాడు అనుకోండి, మనం ఏం చేయలేం? అదే ఇద్దరు ఉంటే ఖచ్చితంగా శత్రువుని ఏం చేయగలం? అంటే ఇద్దరు ఉండడం వల్ల, ఇద్దరు కలవడం వల్ల, ఇద్దరు కలిసి ఉండడం వల్ల జరిగే మేలు ఏంటంటే ఒకటి పడిపోతే మరొకటి ఏం చేస్తాడు? లేపుతాడు. మరొకటికి పెట్టగలిగే అవకాశం ఉంది. వేడి పుట్టించడం వల్ల బ్రతికే అవకాశం ఉంది. శత్రువులు వస్తే ఎదిరించడం కూడా అవకాశం ఉంది. కింద చెప్తాడు 3 పేటలతో త్వరగా తెగిపోదు, 3 పేటలతో త్వరగా తెగిపోదు. అంటే చాలా బలంగా ఉంటుందని చెప్తున్నాడు. అదే కీర్తనగాడు కూడా చెప్తుంటాడు. కీర్తనగాడు ఏం చెప్తుంటాడు అంటే 133వ కీర్తన మొదలు సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. అంటే మిగతా సహోదరులతో మనం కలిసి ఉండడం వల్ల మేలు కలుగుతుంది. మన ఆధ్యాత్మిక జీవితం పడిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. మన ఆధ్యాత్మికంగా మరింతగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మికంగా మనం బలపడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మిగతా సహోదరులతో మనం ఏం చేయాలి? సహవాసం చేయాలి. ఒంటరితనం అంత మంచిది కాదు. మీ అందరూ తెలుసు ఆదాము కూడా ఎలా ఉన్నాడు ఒకప్పుడు? అది అంత మంచిది కాదనుకున్నాడు. అందుకే సాటి అయిన సహాయాన్ని దేవుడు చేశాడు. ఆధ్యాత్మిక జీవితంలో కూడా సహోదరులతో మనం ఖచ్చితంగా ఏం చేయాలి? సహవాసం చేయాలి. ఆది సంఘం ఎలా చేసింది? ప్రతిరోజు చేసిందంట. అందుకే అనేక మంది మారారంట. కానీ ఈ రోజు మనం ప్రతిరోజు చేయలేకపోతాం. అనేక మందిని మనం ఏం చేయలేకపోతాం? మార్చలేకపోతాం. మన సంఘంలో ఉన్న చాలా మంది బాప్తీసం తీసుకోలేని వాళ్ళందరూ బాప్తీసం తీసుకునేలా మనం చేయాలంటే వాళ్ళందరినీ మనతో కలిసి సహవాసం చేసేలా మనం ప్రయత్నం చేయగలిగితే ఈ సహవాసంలో ఖచ్చితంగా వారు మారడానికి ఏముంటుంది?
అవకాశం ఉంటుంది. అంటే దీన్ని బట్టి నేను ఏం చెప్పాలనుకుంటే సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనదని మనం అర్థం చేసుకోవాలి. ఎంత ప్రాముఖ్యమైనది అంటే నువ్వు పడిపోతే వాడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా లేపుతాడు, నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నిన్ను ప్రోత్సహిస్తాడు, నిన్ను పురుకొలుపుతాడు. కనుక సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సహవాసం ఎందుకు ప్రాముఖ్యమైనదో ఇప్పుడు వరకు చెప్పాను. ఎందుకు ప్రాముఖ్యమైనది సహవాసం? ఇప్పుడు వరకు ఏం చెప్పాను? మరి కొంతమందితో మనం సహవాసం చేయడం వల్ల మనకు మేలు కలుగుతుంది. ఏంటి ఆ మేలు? మన కొరకు ప్రార్థిస్తారు, మనం పడిపోతే లేపుతారు, ఇంకా మనల్ని ప్రోత్సహిస్తారు, ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి అవకాశం కల్పిస్తారు. ఇంకా మారనవాడు కూడా మన విధానాలు చూసి, మన పద్ధతులు చూసి, మన ప్రార్థనలు, మన వాక్యాలు, మన పాటలు చూసి కూడా మారనవాడు కూడా ఏమనిపిస్తుంది? మారాలనిపిస్తుంది. వాడి దగ్గర మన సాక్షి జీవితం కనపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక తోటి విశ్వాసులతో సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఖచ్చితంగా తోటి విశ్వాసులతో ఎల్లప్పుడూ అవకాశం ఉన్నప్పుడల్లా, ప్రార్థన ఉన్నప్పుడల్లా వీలైనంత వరకు సహవాసంలో పాల్గొనడానికి మీరు ఏం చేయొద్దు? నిర్లక్ష్యం చేయొద్దు. రేపు ఖచ్చితంగా ప్రార్థన ఉందంటే ఏదోలా మనం సిద్ధపడి ఆ ప్రార్థనకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఆ రోజు వెళ్ళే ప్రార్థనలే, ఇది వెళ్ళకపోతే ఏమవుతుందిలే అని మాత్రం ఖచ్చితంగా మీరు నిర్లక్ష్య ధోరణి మీరు వహించొద్దు. నిర్లక్ష్య ధోరణి వహిస్తే మీరు ఒంటరిగా ఉంటారు. ఒంటరిగా ఉంటే పడిపోవడానికి ఏముంటుంది? ఏంటి ఒక వారం ఒంటరిగా ఉంటే పడిపోతాం? ఒక వారం చాలుదేంటి? ఒక రోజు చాలు. దావీదు గారు అలాగా బిల్డింగ్ మీద తిరిగాడంట. ఏమేడు? ఆయన కొమ్మ ములిగింది. ఆయన జీవితంలో మాయన మచ్చ ఏదైనా ఉందంటే ఆ రోజు ఒంటరిగా బిల్డింగ్ మీద తిరగడమే. గనుక అవకాశం ఉన్నంత మేరకు, వీలున్నంత మేరకు తోటి విశ్వాసులతో సహవాసం చేయడం అన్నది మీరు మానొద్దు. మీ ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు పాడు చేసుకోవద్దు. ఆధ్యాత్మికంగా మీరు బలపడాలంటే ఖచ్చితంగా తోటి విశ్వాసులతో సహవాసం చేయడానికి ఏం చేయండి? ప్రయత్నం చేయండి. తోటి విశ్వాసులతో సహవాసం చేయడం యొక్క ప్రాముఖ్యత తెలియజేశాను. ఇక ఏం చెప్పాలనుకుంటున్నా, తోటి విశ్వాసులతో సహవాసం ఎలా చేయాలి? రెండు విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎలా సహవాసం చేయాలంటే, సమాజంగా క్రమంగా కూడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. సమాజంగా క్రమంగా అంటే ఎప్పుడెప్పుడు ప్రార్థనలు జరుగుతున్నాయో ఆ క్రమాన్ని మనం ఫాలో అవుతూ ఆ క్రమంగా ఆ ప్రార్థనలో కూడుకోవడానికి ఏం చేయాలి? మనం ప్రయత్నం చేయాలి. అది కూడా ఎలా చేయాలి చెప్పనా? ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రావాలి. ఈరోజు ప్రార్థన ఉంది, ముందు రోజు సాయంత్రం ప్రార్థన చేసి రేపు ప్రార్థన సమయానికి సకాలంలో అన్ని పనులు ముగించుకొని అక్కడికి వెళ్ళేలాగా నువ్వు కృప చూపించని ప్రార్థన చేసుకుని ప్రార్థనాపూర్వకంగా రావడానికి ప్రయత్నం చేయాలి మనం. అంటే ఈ రోజు ప్రార్థనకి వెళ్ళాలని నిన్నే అనుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఏముంటుంది మనకు? ఈ రోజు ప్రార్థనకి వెళ్ళాలని నిన్నే మీరు అనుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా ఏముంటుంది మీకు? ఎవరు మాట్లాడలేదు. సిద్ధపాటు ఉంటుంది ఖచ్చితంగా. రేపు ప్రార్థన కదా ముందుగా ఫిక్స్ అయ్యారు అనుకోండి, సిద్ధపాటు ఉంటుంది. అదే ముందుగా ఫిక్స్ అవ్వలేదు అనుకోండి, రేపు ప్రార్థన అని ముందుగా ఫిక్స్ అవ్వలేదు అనుకోండి, అప్పటికప్పుడే కంగారు రావాల్సి వస్తుంది. ఈ కంగారు లేకుండా ఉండాలంటే ముందు రోజు అనుకోండి, రేపు ప్రార్థన ఉంది దేవా, టయానికి నేను సిద్ధపడి వెళ్ళిపోయేలాగా నాకు కృప చూపించని ముందు ప్రార్థన చేసుకుని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి అనుకోండి, సకాలంలో రావడానికి అవకాశం ఉంటుంది. కనుక సమాజంగా క్రమంగా కూడుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దేవుని పిల్లలతో ఏం చేయడానికి అవకాశం ఉంటుంది? సహవాసం చేయడానికి ఉంటుంది. ఇక రెండోదిగా, క్రమంగా వచ్చిన తర్వాత ఏం చేయాలి? క్రమంగా వస్తున్నాం కూడుకోండి, ఏం చేయాలి? అందరూ వచ్చారు ఈరోజు, ఏం చేయాలి? కలిసి ప్రార్థించడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్, కలిసి అందరితో కలిసి వాక్యం ధ్యానించడానికి ప్రయత్నం చేయాలి. కలిసి దేవునితో ఏం చేయాలి? మనం ఆరాధించాలి, కలిసి ప్రార్థించాలి, కలిసి వాక్యాన్ని ధ్యానించాలి. అంటే సమాజంగా కూడడానికి వచ్చిన మనం ఈ 3 పనులు ఖచ్చితంగా చేయాలి. కొంతమంది ప్రార్థనలు అయిపోయిన తర్వాత వస్తారు, కొంతమంది పాటలు అయిపోయిన తర్వాత వస్తారు, కొంతమంది వాక్యం అయిపోయిన తర్వాత వస్తున్నారు. అదేంటి మరి నాకు అర్థం కావట్లేదు. ఇక ఎప్పుడు చేస్తావు దేవునితో సహవాసం? ఈ 3 పనులు ఖచ్చితంగా చేయడం ద్వారా. ఏ పనులు? కలిసి ప్రార్థించడం ద్వారా, కలిసి వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, కలిసి దేవుని ఆరాధించడం ద్వారా దేవునితో సహవాసం చేయడానికి ఏముంటుంది? అంటే తోటి విశ్వాసులతో సహవాసం జరుగుతుంది. అలా తోటి విశ్వాసులతో సహవాసం చేస్తున్నప్పుడు అట్ ఏ టైం దేవునితో కూడా ఏం చేయడానికి అవకాశం ఉంటుంది? సహవాసం చేయడానికి ఉంటుంది. ప్రార్థన తోటి విశ్వాసులతో చేస్తున్నావు, వాక్యం తోటి విశ్వాసులతో కలిసే నువ్వు చేస్తున్నావు, ఆరాధన తోటి విశ్వాసులతో కలిసే చేస్తున్నావు. అయితే తోటి విశ్వాసులతో చేస్తున్నప్పుడు ఇది దేవునికి కూడా చెల్లుతుంది కనుక దేవునితో కూడా మనం సహవాసం చేయడానికి ఏముంటుంది? అవకాశం ఉంటుంది. క్రమంగా సహవాసం చేయలేకపోవడానికి గల కారణాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తానండి. చాలా మంది సహవాసంలో పాల్గొలేకపోవడానికి కొన్ని బలమైన కారణాలు ఉంటాయి. ఈ బలమైన కారణాలు ఏంటి అని కూడా మనం చూడగలిగితే అందులో ముఖ్యమైనది ఏంటి చెప్పనా? ఊర్లు ప్రయాణం అండి. ఈ ఊర్లు ప్రయాణం ఎలా ఉంటుంది అంటే, ఖచ్చితంగా ఆదివారం ముందుండగా పెళ్లి ఉంటుంది. ఏం చేయాలి ఇప్పుడు? సోమవారం పెళ్లి, ప్రయాణం ఎప్పుడు? ప్రార్థన చూసి వెళ్ళిపోదాం అనుకోరు,
ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటారు, ఎక్కడికి? పెళ్లికి. ఈ ఊర్లు ప్రయాణాల వల్ల చాలా మంది హిందువులు కూడా ఏం చేస్తారంటే ఆదివారం పూట పెట్టుకుంటారు. అదేంటో బాబు, ఇప్పుడు అది ఆదివారం పెట్టుకున్నారు కనుక ఆ పెళ్లి ఖచ్చితంగా హాజరవ్వాలి కనుక ఇప్పుడు ఏమే కొట్టాలి మనం? ప్రార్థన కొట్టాలి. అంటే తోటి విశ్వాసులతో, సంఘంతో ఈ సహవాసాన్ని మనం మిస్ అవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఊర్లు ప్రయాణాలు. కనుక ఊర్లు ప్రయాణాలు వీలైనంత వరకు ఆరాధనకు ఇబ్బంది లేకుండా ఉండేలా చేసుకోండి. ఈ ఊర్లు ప్రయాణాలే మనకి దేవుని పిల్లలతో సహవాసాన్ని దూరం చేస్తుంది. రెండోది, దేవుని పిల్లలతో, తోటి విశ్వాసులతో లేదా సంఘంతో సహవాసం చేయలేకపోవడానికి రెండో కారణం అంటే బిజీ అండి. మనుషులు బిజీ అయిపోయారు. మనుషులు బిజీ అయిపోయారు. ఎంత బిజీ అంటే ఆదివారం కూడా పనిచేసేంత బిజీ. ఆదివారం కూడా పనిచేసేంత బిజీ. ఈ బిజీలో ఏం చేస్తారు చెప్పరా? కొంతమంది ప్రార్థన మధ్యలో వస్తారు. ఎందుకు మధ్యలో వచ్చావు? అప్పటి వరకు బిజీ. ఇంకా బిజీ ఎక్కువైపోయి ఏం చేస్తారు చెప్పరా? ప్రార్థనకు వచ్చి మధ్యలో పోతున్నారు కొంతమంది. అంటే మనుషులు ఆరాధనకు లేదా దేవుని పిల్లలతో సహవాసానికి దూరం అయిపోవడానికి ప్రధానమైన రెండో కారణం అంటే బిజీ. బిజీ ఉండాలి, కానీ దేవుని దగ్గరకు ఎగ్గొట్టేంత బిజీ మాత్రం ఉండకూడదు మనిషికి అండి. దేవుని సహవాసానికి దూరం అయ్యేంత బిజీ మనకు ఉండకూడదు. నీకు ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని కార్యక్రమాలు ఉన్నా దేవుని సమయం దేవుని ఖచ్చితంగా మనం ఇవ్వాలి. ఇది రెండో కారణం. మూడో కారణం కూడా ఉంటుందండి. దేవుని సహవాసానికి దూరం అవడానికి మూడో కారణం చెప్పి నిర్లక్ష్యం. ఏం వెళ్తాం లే, రోజు వెళ్ళే ప్రాంతం మీరు వెళ్ళకపోతే ఏమవుతుంది? నిర్లక్ష్యం వల్ల కూడా మన దేవుని సహవాసానికి ఏమవుతున్నాం? దూరం అవుతున్నాం. నాలుగో కారణం చెప్తానండి. నాలుగో కారణం దేవునికి దూరం అవడానికి నాలుగో కారణం చెప్పనా? సహవాసానికి దూరం నాలుగో కారణం చెప్పనా? అహం. అహం వల్ల కూడా మనిషి దేవుని సహవాసానికి దూరం అవుతాడు. ఎందుకు రాలేదా అంటే నిన్న వారం నా కోసం చెప్పాడు. నీకోసం చెప్తే ఈ వారం ఏమవుతావు? మానేస్తాను. అంటే ఈ వారం ఎందుకు మానేశాడంటే పోయిన వారం ఆడి కోసం భాస్కర్ ఏం చెప్పాడు, వాక్యం చెప్పాడంట. అందుకే తర్వాత అంటే ఎందుకో మానేయడానికి కారణం అహం. అహం అంటే వస్తుంది. నన్నే అంటాడా? నా కోసం చెప్తాడా? అంటే ఇంకా అహం చావలేదు నీకు. దేవుని పిల్లలకి మనకేమవ్వాలి? అహం చావాలి. మరి కొంతమంది ఉంటారండి, అందరి కోసం చెప్పాడుగా నా పేరు చెప్పలేదు. ఏంటి ఏదో చేశారు, అందులో మన మనోడి పేరు ఎవరి పేరు చెప్పలేదు, మనం మిస్ అయ్యామనుకోండి పొరపాటున. నా పేరు చెప్పలేదు. నా పేరు చెప్పడా? పేరు చెప్పలేదని మానేసాడు ఒకడు, ముందు పెట్టలేదని మానేసాడు ఒకడు, ఏదో అన్నానని మానేసాడు. ఇది ఎన్ని అహం. దేవుని పిల్లలుగా ఈ అహాన్ని మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో, అహాన్ని ఎప్పుడైతే మనం చెప్పుకుంటామో అప్పుడు దేవునికి మనం ఖచ్చితంగా ఎలా ఉంటాం? దూరంగా ఉంటాం. ఇంకా విచిత్రమైన ఈ అహాలు అలా చెప్పనండి. సంఘస్థులు ఇద్దరింట్లో గొడవ, వాళ్ళకి గొడవ. పాస్టర్ గారు ఎవరింటికి ముందు వెళ్తే మిగతా రాదండి ప్రార్థనకి. అంటే దేవుని సహవాసానికి ఎగ్గొట్టడానికి పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదు మనవాళ్ళకి. ఈ చిన్న చిన్న కారణాలు బట్టి కూడా దేవునికి ఏమైపోతున్నారు మనవాళ్ళు? దూరం అయిపోతున్నారు. మనలో ఉన్న ఆహాలన్నీ మనం చంపేసుకోవాలి. ఒక మాట చెప్పాలి, మనల్ని మనం ఏం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. బాప్తీసం రోజే మనం చచ్చిపోయామర్రా, చచ్చిపోయాం. నువ్వు శవాన్ని ఎంత కొట్టు అదేం చేయదు, పట్టించుకోదు. కేవలం దేవుని వాక్యానికి మాత్రం మనం స్పందించాలి. దేవుని వాక్యం ఎటు చెప్తాడు మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఈ చిన్న చిన్న కారణాలు బట్టి మనం దేవునికి దూరం అవడానికి అవకాశమే ఇవ్వకూడదు. దేవుని పిల్లలమైన మనం ఆహాన్ని విడిచిపెట్టాలి. ఆహాన్ని మనం ఏం చేయాలి? చెప్పాలి. ఒక మాటలో చెప్తాను, అసలు దేవుని మందిరానికి ఎందుకు వస్తాం వర్రా? దేవుని మందిరానికి పేరు కోసమా? గొప్పల కోసమా? పేరు ప్రతిష్టల కోసమా? కాదు కదా. దేవుని ఆరాధించడానికి వస్తున్నాం. పేరు చెప్పలేదని మానేడు పెట్టి, నిన్నేదో అన్నామని మానేడు పెట్టి, వాళ్ళు ముందు పెట్టేవని నువ్వు మానేడు పెట్టి అండి. ఇదేంటారా? ఇదేం పిచ్చి అసలు? అంటే మనల్ని దేవుని సహవాసానికి క్రమానికి దూరం చేయడానికి ప్రధాన కారణాలు ఒక కారణం ఏంటంటే నిర్లక్ష్యం ఒక కారణం, ఇంకా బిజీ ఒక కారణం, ఊర్లు ప్రయాణాలు ఒక కారణం, అహం కూడా ఒక కారణం. అసలు మన మైండ్లో ఈ అహం అన్నదాన్ని మన మైండ్లో ఏం చేయాలి? తీసేయాలి. ఎప్పుడైతే మన మైండ్లో ఈ అహం, ఈ నిర్లక్ష్యం, ఈ బిజీనెస్ ఎప్పుడైతే మనం తీసేస్తామో అప్పుడే మనం దేవునికి ఎలా ఉంటాం? దగ్గరగా ఉంటాం. దేవుని సహవాసం యొక్క ప్రాముఖ్యత చెప్పాను. ఎందుకు ప్రాముఖ్యత? దేవుని సహవాసానికి ఎందుకు దగ్గరగా ఉండాలి? మొదటి కారణం చెప్పండి. మొదటి కారణం ఏంటి? సహవాసానికి ఎందుకు దగ్గరగా ఉండాలి? ఎందుకు దగ్గర ఉండాలి? కలిసి ప్రార్థించడానికి, కలిసి ఆరాధించడానికి, కలిసి వాక్యాన్ని ధ్యానించడానికి. ఇలా జరుగుతున్నప్పుడు పడిపోతే ఒకడు లేపడానికి అవకాశం ఉంటుంది, ఆత్మీయంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది, మరొకడు ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది. ఇది మొదటి కారణం. రెండోది, ఎలా చేయాలి అన్నప్పుడు ఏం చెప్పాము? సహవాసం ఎలా చేయాలి? సమాజంగా కూడడం అనేది మనం ఖచ్చితంగా
మానకూడదు. క్రమ పద్ధతిలో సంఘానికి రావడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇలా సంఘానికి క్రమ పద్ధతిలో వస్తున్నప్పుడు రానికుండా కొన్ని కారణాలు, రానికుండా కొన్ని ఆటంకాలు మన జీవితంలో ఎదురవుతుంటాయి కనుక వాటిని కూడా అధిగమించి మనం ఏం చేయాలి? దేవునితో సహవాసం చేయడానికి మన ప్రయత్నం చేయాలి. ఇక మూడో కారణం కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు సహవాసంలో ఏం చేయాలి, ఎందుకు చేయాలో చెప్పాను, ఎలా చేయాలో చెప్పాను. అసలు ఈ సహవాసంలో ఏం చేయాలి? ఈ సహవాసంలో ఏం చేయాలి? 3 రింగులు ఉంటాయండి ఇందులో. ఈ సహవాసంలో 3 రింగులు ఉంటాయి. షేరింగ్, కేరింగ్, బేరింగ్. ఈ షేరింగ్, కేరింగ్, బేరింగ్ ఏంట్రా బాబు ఇంగ్లీష్ పదం, తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను. సహవాసంలో ఈ కేరింగ్, షేరింగ్, బేరింగ్ ఎలా ఉంటాయంటే ఒకరితో ఒకరు పంచుకోవాలి. సంఘానికి వచ్చిన తర్వాత ఒకరితో ఒకరు ఏం చేయాలి? కొన్ని విషయాలు పంచుకోవాలి. ఏమేమి విషయాలు పంచుకోవాలో 3 విషయాలు చెప్తాను. మన ఆలోచనలు పంచుకోవాలి సంఘంలో. ఏదైనా బిజినెస్ చేస్తున్నావా, ఏదైనా వ్యాపారం చేస్తున్నావా, లేదా నువ్వు ఏదైనా పని చేస్తున్నావా, మీ ఇంట్లో పెళ్లి చేయాలనుకుంటున్నావా, ఇల్లు కట్టాలనుకుంటున్నావా, ఏదైనా నువ్వు చేయాలనుకుంటున్నప్పుడు వాటికి సంబంధించిన ఆలోచనలు సంఘంలో పంచుకోవాలి. సంఘంలో పంచుకోవడం వల్ల సంఘస్థులు ఏం చేస్తారు? వారికి తగిన సలహాలు వాళ్ళు ఇస్తారు. మంచి ఆలోచనలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ మంచి ఆలోచనతో నువ్వు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇతర సహోదరులు మన సంఘంలో వ్యాపారం చేయాలనుకున్నారు. వ్యాపారం చేయాలనుకున్నప్పుడు చాలా మంది సహోదరులు సలహాలు అడిగారు. ఎలాంటి సలహాలు ఇస్తున్నారు వాళ్ళు? కొంతమంది అంటున్నారు వ్యాపారం అంత మంచిది కాదు, ఖచ్చితంగా రైతు పాటు చేసుకో, వ్యాపారంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఆయనకున్న అనుభవాన్ని బట్టి ఆయన చెప్తున్నాడు. ఇంకో ఆయన చెప్తున్నాడు రైతు పాటుకి వెళ్తే నువ్వు ఎప్పటికీ ఏం చేయలేవు, మాట్లాడారా, నువ్వు ఎప్పటికీ ఎదగలేవు, ఖచ్చితంగా ఏదో ఒక వ్యాపారం చేసుకొని ముందుకు వెళ్ళని ఇంకో ఆయన చెప్తున్నాడు అరే చేస్తే చేశారు కానీ ఒంటరిగా చేయండి, ఇద్దరు కలిసి చేయొద్దు. అంటే ఈ సలహాలన్నీ నువ్వు వ్యాపారం చేస్తున్నావు ఎప్పుడైతే చెప్పావో అప్పుడు వారికి ఉన్న అనుభవాల కొలిసి వాళ్ళు ఏమిస్తూ ఉంటారు? మంచి సలహా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే సంఘస్థులతో, తోటి విశ్వాసులతో నువ్వు చేస్తున్న పనికి సంబంధించిన ఆలోచనలు పంచుకోవడం వల్ల మంచి ఆలోచనలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ మంచి ఆలోచనతో నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు చేస్తున్న పనులు ఏమవుతావు? సక్సెస్ అవుతుంది. చాలా మంది ఎవరికి చెప్పరు, వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. అలా చెప్పాలని నా ఉద్దేశం కాదు, కానీ చెప్పడం వల్ల, సంఘస్థులతో చెప్పడం వల్ల మంచి ఆలోచనలు రావడానికి అవకాశం ఉంటుంది, మంచి సలహాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీ ఆలోచనలు పంచుకోండి. ఖచ్చితంగా మంచి సలహాలు కూడా సంఘం ద్వారా మీరు పొందుకోండి. ఇది ఫస్ట్ది, ఆలోచనలు పంచుకోవాలి. రెండోది మీ బాధలు పంచుకోండి. సంఘస్థులతో మీ బాధలను పంచుకోండి. అలా మీ బాధలు పంచుకోవడం వల్ల సంఘస్థులు కనీసం మీకు హెల్ప్ చేయకపోయినా మీ కొరకు ఏం చేయడానికి అవకాశం ఉంటుంది? ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా సంఘస్థులతో మీ బాధలు పంచుకోండి. సంఘస్థులు ఖచ్చితంగా మీ కొరకు ఏం చేయడానికి అవకాశం ఉంటుంది? ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రార్థన చేయడమే కాదు, అలాంటి సమస్యలు సంఘస్థులకి ఇంకెవరికైనా వస్తే ఆ సమస్యల నుంచి వారు ఎలా బయటపడ్డారో చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. తమ్ముడు ఇప్పుడే ఒక సమస్య చెప్పాడు. తమ్ముడికి ఏదో కళ్ళు సమస్య వచ్చిందంట, కళ్ళు పీకేసుకొని అసలు ఓడ పీకేసి అంత పెద్ద సమస్య వచ్చిందంట. ఆ సమస్యలో ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఆఫర్ ఇచ్చిందంట. ఎలాంటి ఆఫర్ ఇచ్చిందంట? నీ కంటి సమస్యకి సంబంధించిన డబ్బులు నేను ఇస్తాను, నాతో ఒక రాత్రి ఉండాలంట. ఆ రాత్రి ఉండాలని ప్రయత్నం చేస్తే సమస్య ఏమవుతుంది? తీరుతుంది. అలా రాత్రి ఉంటే నేను పాపం చేసిన అయిపోతాను కనుక నేను పాపం చేయను, ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసేది ఖచ్చితంగా దేవుడు నాకు ఏమిస్తాడు? సహాయం చేస్తాడని ప్రార్థన మీద ఆధారపడ్డాడు. 10 రోజుల తర్వాత సహాయాన్ని పొందుకున్నాడు. అంటే బాధల్లో ఆల్రెడీ బాధలు పొంది బాధల్లో నుంచి బయటపడిన వాళ్ళు సంఘంలో చాలా మంది ఉంటారు కనుక నీ బాధలు చెప్తున్నప్పుడు బాధల నుండి ఎలా బయటపడాలో కూడా ఏమిస్తారు? వీళ్ళు సలహాలు ఇస్తారు. అలా బాధల్లో సలహాలు ఇవ్వబోనా ఖచ్చితంగా నీ కొరకు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. నీ ఆలోచనలు పంచుకో, మంచి సలహాలు సంఘం నుండి నీకు వస్తాయి. నీ బాధలు పంచుకో, ఖచ్చితంగా నీ కొరకు సంఘస్థులు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఇక మూడోది నీ అనుభవాలు పంచుకో. కొత్తగా వచ్చిన వాడు నీ అనుభవాలు విని అమ్మో దేవుడు ఏమైనా చేయగలడంటని ఏం చేయడానికి అవకాశం ఉంటుంది? మారడానికి అవకాశం ఉంటుంది. నీ అనుభవాలు పంచుకోవడం వల్ల ఖచ్చితంగా మారనవాడు కూడా ఏమవడానికి అవకాశం ఉంటుంది? మారడానికి అవకాశం ఉంటుంది. అంటే దేవుని పిల్లలతో సహవాసం చేస్తున్నప్పుడు మనం చేయవలసిన పనులు ఏంటంటే ముందుగా మన ఆలోచనలు పంచుకోవాలి. నెక్స్ట్ మన బాధలు పంచుకోవాలి. మూడోది మన అనుభవాలు పంచుకోవాలి. వీటి వలన సంఘం మీ కొరకు ప్రార్థించడానికి అవకాశం ఉంటుంది. సంఘస్థులు మంచి సలహాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మారిన వారి ద్వారా మారనవాడు కూడా మారడానికి అవకాశం ఉంటుంది. కనుక మాకు ఇలాంటి అనుభవాలు కూడా నేను వచ్చానండి, ఇలాంటి సమస్యలు కూడా నేను వచ్చానండి, ఇలా నిలబడ్డానండి, ఇలా నిలబడ్డాను కారణం దేవుడు ఇలా అలా చేశాడు అలా చేశాడని నువ్వు చెప్పడం వల్ల అబ్బో దేవుడు ఖచ్చితంగా మాకు కూడా ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. ఎక్కువ సంఘాల్లో సాక్ష్యాలు ఎక్కువగా చెప్పేస్తుంటారు. దేనికి అనుకుంటున్నారు?
వాళ్ళు చేసిన దేవుడు నీకు కూడా చేస్తాడని నమ్మకాన్ని కుదిరించడానికే. సంఘస్థులకు నమ్మకానికి వచ్చి కనుక అవసరం మేరకు నీ అనుభవాలు, దేవుళ్ళు నువ్వు ఎలా ఎదుగుతున్నావు, దేవుళ్ళు నువ్వు ఎదగడానికి గల కారణాలు ఏంటి? చాలా మందిని అడుగుతుంటారు, అన్నా నువ్వు రోజు ఎలా చెప్తున్నావు ఉన్నాయి అని. రోజు ఎలా చెప్తున్నప్పుడు నేను చెప్తాను, రోజు నేను బైబిల్ చదువుతున్నాను, ఇన్ని గంటలు చదువుతాను, ఇన్ని గంటలు కూర్చుంటాను, ఇలా రాసుకుంటాను, ఇలా ఆలోచిస్తుంటాను, ఈ పుస్తకం చదువుతాను, ఆ పుస్తకం చదువుతాను అని ఇవన్నీ చెప్పడం వల్ల కొంతమంది అబ్బో అంటే ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చదవడం వల్ల మనకి ఎక్కువ జ్ఞానం వస్తుందని నేను చెప్పిన అనుభవాల ద్వారా కొంతమంది ఏం చేస్తున్నారు, అలాంటి పుస్తకాలు కొనుక్కోవడం, తెచ్చుకోవడం, చదవడం, చదువు నేర్చుకొని వాళ్ళ అనుభవాలు ఏం చేస్తారు. ఇంకా అంటే మన అనుభవాలు చెప్పడం వల్ల మరికొంతమంది అనుభవాల ద్వారా కూడా ఏమవడానికి అవకాశం ఉంటుంది, డెవలప్ అవడానికి ఉంటుంది. ఖచ్చితంగా ఖచ్చితంగా ఇవన్నీ మన జీవితంలో జరగాలంటే ఖచ్చితంగా తోటి విశ్వాసాలతో మనం ఖచ్చితంగా ఏం చేయాలి, సహవాసం చేయాలి. తోటి విశ్వాసాలతో మనం సహవాసం చేయాలంటే తోటి విశ్వాసాలందరూ సంఘంలో ఉంటారు కనుక సంఘస్థులతో, సంఘంతో, సంఘ క్రమాల్లో మనం పాల్గొంటూ ఖచ్చితంగా తోటి పిల్లలతో సహవాసం చేయడం వల్ల ఆధ్యాత్మికంగా మరింతగా మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, బలపడడానికి అవకాశం ఉంటుంది. నిజంగా వెనకబడుతున్నాడు లేదు నాకు తెలియదు, కానీ వెనకబడేవాడు కూడా మనం ముందు లేకపోతాం. మిగతా సంఘాల్లో జరుగుతూ లేదు కానీ మనం చూస్తాం, ఎవడైతే వెనకబడుతున్నా వాళ్ళే ముందుకు వెళ్ళమంటాం. మనం వాళ్ళే చేస్తున్నారు, మేము ఇంకా వెనక్కి వెళ్తాం, ముందుకు వెళ్ళమంటారు వాళ్ళు. మరి అదేం పిచ్చి నాకు అర్థం కావట్లేదు. అంటే రాగాలు అందరూ అడిగితే ఏమని, బాబు మీరు నడిపించండి ఏమంటారు, అబ్బో మాకు వద్దు మేము వెనక ఉంటాం. నీ జీవితం ఎప్పుడు వెనక ఉంటుంది, నువ్వు ఎప్పుడు వెనక ఉంటావు, నీ జీవితం అంతే. కాదు దేవుడు నిన్ను ముందుకు నెడుతున్నప్పుడు నువ్వేం చేయాలి, ముందుకు వెళ్ళాలి. బైబిల్లో ఒక మంచి మాట ఉంటుందండి, మిమ్మల్ని తోగ్గా కాదు తలగా చేస్తానని ఆయన సిద్ధమే. నువ్వు తలగా మారవు, నువ్వు ఎప్పుడు తోగ్గానే ఉంటావు, నీ జీవితం అంతే. కనుక ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నించాలి. అలా ముందుకు వెళ్ళడానికి వచ్చే ప్రతి అవకాశాన్ని మనం ఏం చేయాలి, సద్వినియోగపరచుకోవాలి. ఇలా తోటి విశ్వాసంతో కలుస్తున్నప్పుడే నీకు అనేక అవకాశాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒంటరిగా నువ్వు ఇంటికి ఉన్నావు అనుకోండి, నిన్ను ఎవడో నడిపించమండు, నిన్ను ఎవడో ప్రార్థన చేయమండు, నిన్ను ఎవడో వాక్యం చెప్పమండు ఇంటికాడ ఉంటే. ఇక్కడికి వస్తే సహవాసంలోకి వస్తే ఏం చేస్తారు, బాబు ఎల్ఐసి నువ్వు ప్రార్థన చేయి, మత్త గారు నువ్వు పాట పాడు, ప్రభుదాస్ గారు నువ్వు నడిపించని ఏమొస్తుంది ఇక్కడ 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 ప్రోత్సహించే ఏర్పాటు ఉంది కనుక ఈ ప్రోత్సహించడంలో ఖచ్చితంగా నువ్వు ఎదగడానికి అవకాశం ఉంటుంది. అంటే తోటి విశ్వాసాలతో కలిసి సహవాసం చేయడం వల్ల మనం ఆధ్యాత్మికంగా చిన్న స్థితి నుంచి పై స్థితికి మనం వెళ్ళడానికి ఉంటుంది, అవకాశం ఉంటుంది. గనుకునే సమాజంగా కూడా ఏం చేయకూడదు, మనం మానకూడదు. అవకాశం ఉన్నంత వరకు మీ పనులన్నీ పక్కన పెట్టి ఆ గంట 2 గంటలు దేవుడితో ఆరాధించడానికి, దేవుడితో కొంత సమయాన్ని గడపడానికి మీ బిజీ షెడ్యూల్ని పక్కన పెట్టండి, దేవునితో సహవాసం చేయండి, దేవుని పిల్లలతో సహవాసం చేయండి. ఆధ్యాత్మికంగా మీరు ఉన్నతంగా ఎదగండి. కనుక మీరు ఉన్నతంగా ఎదగడానికి తోటి విశ్వాసంతో ఖచ్చితంగా మనం ఏం చేయాలి, సహవాసం చేయాలి. మరింతగా మీరు అభివృద్ధి చెందాలని, మరింతగా మీరు దేవుళ్ళలో మరిన్ని అడుగులు మీరు ముందుకు వేయాలని, తోటి విశ్వాసంతో ఖచ్చితంగా మీరు క్రమం తప్పకుండా సమాజంగా కొడాలని మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపల దేవ, అలానే పిల్లలతో తండ్రి మరొక్కసారి మీరు రాయించిన మాటలను తెలియజేస్తూ, వారిని పురుకొల్పుతూ, వారిని ప్రేరేపిస్తూ, సంఘంతో తోటి విశ్వాసంతో సహవాసం చేయడం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో వారికి తెలియజేసిన తండ్రి. ఒంటరిగా ఉంటే వాడు పడిపోతారు, ఒంటరిగా ఉంటే వారిని లేవనెత్తి వారు ఉండరు, ఒంటరిగా ఉంటే వారు ప్రోత్సహించేవారు ఉండరు, ఒంటరిగా ఉంటే వారి కొరకు ప్రార్థించేవారు ఉండరు. కనుకనే తోటి విశ్వాసంతో నేను వారు సహవాసం చేస్తూ వారి కొరకు ప్రార్థించే వారిని కొంతమంది సంపాదించుకునేలాగా, వారి కొరకు నేను మంచి సలహాలు ఇచ్చేవారిని కొంతమంది సంపాదించుకునేలాగా, నేను ఆరాధించే వారితో కలిసి నేను వారి బుద్ధికి వెళ్ళేలాగా నా బిడ్డలందరినీ నేను ఆలోచింప చేయడుకున్నాగా అనేక సంగతులు తెలియజేశాం. వీరిని విడిచిపెట్టే వరకు కాకుండా, వీరిని నిర్లక్ష్యంగా నేను వారు వహించే వరకు కాకుండా, అవకాశం ఉన్నంత వరకు సమయం దొరికే కొలిది మీతో సహవాసం చేయడానికి, సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రతి ఒక్కరిని మీరు పులికొరుమి ప్రేరేపిస్తారని నమ్ముతూ తదుపరి జరుగుతున్న కార్యక్రమంలో తండ్రి మేము ప్రవేశించబోతుండగా నీ కుమారుడు బలియాగాన్ని నన్ను జ్ఞాపకం చేసుకుని చేతులు మొత్తడం మేము సదపడుతుండగా కానీ బిడ్డలందరినీ మీరే బలపరిచి స్థిరపరిచి వారందరి కార్యక్రమాలు పాల్గొనడానికి మీరే సహాయం చేస్తారని నమ్ముతూ మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్.